నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కనెక్టింగ్ రోడ్లు వేయడం, అప్పుడే రోడ్డు పనులు చేయడం, ఈ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతా ఉంది. అలాగే మరి ఇప్పుడు పర్యటిస్తూ ఉన్నారు. మాజీ జడ్పీటీసీ గుల్ల ఏడుకొండల గారు ఇచ్చింది ఈ రోడ్డు మీద గత 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆయనకి ఈ 5 సంవత్సరాలు కాపోలేదు. ఈ వారంలో వేసిన రోడ్డు ఆయనకి బాగోలేదు అంటున్నారు. మరి ఈ 5 సంవత్సరాలు తట్టమట్టి కూడా వేయలేకపోయారు. ఈ రోడ్డు నెహ్రూ గారు తండికొండ దేవస్థానం వెంకటేశ్వర స్వామికి ప్రతిష్టంగా ఫస్ట్నే సెంటిమెంట్గా ఆయన ఈ రోడ్డు తెచ్చి ఇక్కడ అయ్యన్ పాత్ర గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఎంతో ముందుగా నియోజకవర్గానికి ముందుగా తెచ్చిన రోడ్డుని ఆయన అలా సరిగా లేదండం చాలా తప్పు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు కనీసం తట్ట మట్టి కూడా వేయలేదు. దీన్ని మేము తీవ్రంగా గొల్ల ఏడుకొండల గారి మాటలు ఖండిస్తున్నాం. ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది రోడ్డు మీద. వారికి మరి అన్నీ తెలుసుండి కూడా కావాలని ఏదో పార్టీలో చూపించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చినట్టుంది తప్ప ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గంలోనే మొట్టమొదటి రోడ్డు ఇన్ని కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే గారు ఎంతో అవగాహనతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తుంటే మమ్మల్ని సూపర్వైజింగ్ కూడా చేయమన్నారు ఎమ్మెల్యే గారు. చేసుకుంటూ వేసిన రోడ్డు మీద అవకతవకలు ఉన్నాయని చెప్పడం చాలా ఆశ్చర్యసంగా ఉంది. ఇంకా రోడ్డు పూర్తి అవ్వలేదు, ఇంకా సైడ్ బెరం చేయాలి. రైట్ బెరం చేస్తేనే రోడ్డు క్లారిటీ రాదు. క్లారిటీ వచ్చిందో చూసుకోవాలి. ఆయన రోడ్డు మొదలెట్టిన కానీ ఈ రోడ్డు మీద నడకుండా అలా కోరుకొని వెళ్ళిపోతూ లాస్ట్ టైంలో వచ్చి ఇప్పుడు దీని మీద అవకతవకలు జరిగినాయని ఇప్పుడు చెప్పడం చాలా ఆశ్చర్యపదం. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏడుకొండల గారు కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా స్థానిక శాసనసభ్యులు ఆయన పార్టీలో ఉన్న వాడిని వ్యతిరేకిస్తూ పార్టీ మనుగడకి అవరోధం కల్పించి చేసిన ఆయన కూడా ఇవాళ రోడ్డు గురించి విమర్శింటున్నారయ్యా. కానీ చాలా తప్పది. పార్టీలోనే పార్టీ నాయకుడి మీదే విమర్శించాడు ఆయన. ప్రతిపక్షం నిమిత్తం పెద్ద గొప్ప ఉంది. పాలక ఎమ్మెల్యేగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీద ప్రతిపక్షం లాగా విమర్శించిన ఆయన మా మీద విమర్శించడం పెద్ద ఆశాస్పదంగా ఏమీ కనపడతలేదు. ఎందుకంటే ఏదోటి కావాలి, అతనికి ప్రెస్ మీట్ కావాలి అంతే తప్ప సబ్జెక్ట్ ఉండవసరం లేదు. ఈ సబ్జెక్ట్ మీద ఉంటే చేసి ఎమ్మెల్యే కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే చేసి ఎమ్మెల్యే కూడా ఇంట్రెస్ట్ తగ్గుద్ది. ఎందుకంటే ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తోటి రోడ్డు స్టార్ట్ చేసి ఇంకా ఏదో డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఉంటే అలాంటి ఎమ్మెల్యేలు అలాంటి పనిచేసే ఎమ్మెల్యే మీద ఇలాంటి విమర్శలు చేస్తే ముందు చాలా కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేసి వాడిని ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు. కావున ఏడుకొండల గారు ఇప్పుడు నుంచి తెలుసుకుంటే ఇంకా సహకరించమనండి, ఇంకా చేయమనండి, ఇంకా ఏమైనా రోడ్డు ఉంటే చెప్పనండి. మీరు 5 సంవత్సరాల పరిపాలన ఉండే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చేసిన వాడిని విమర్శించడం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని తీవ్రంగా మా గోకవరం ప్రజలందరూ తండ్రికొండ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నాం. ఏదైనా సంతోషించాలి. ఒక మంచి పని చేస్తున్నాం అంటే దాన్ని పూర్తిగా చేయనీయకుండా ఇంకా చేస్తేనే ఇప్పుడు ఉందో ఆకలేసినట్టు భోజనం పెడతారు, అంతేగాని బిర్యానీ పెట్టలేదు అనకూడదు. వారు చెప్పే విధానం అలాగే ఉంది. కాబట్టి వారిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడద్దని నిర్ణయించుకుంటున్నాం. మాజీ జడ్పీటీసీ గారు ఈ తంటికొండ రోడ్డు గురించి మాట్లాడడం జరిగింది. ఇదే తంటికొండ రోడ్డు ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి కూడా చాలా అర్థమైన పరిస్థితిలో ఉంది. కనీసం పట్టించుకోవడం నాదులు లేడు. ఆయన జడ్పీటీసీ చేతంగా కూడా ఆయన జిల్లాలో నేను పెద్ద లీడర్ అని చెప్పి తిరిగే టైంలో కూడా ఇక్కడ రోడ్డు లేని పరిస్థితిలో కనీసం తార్ రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి అయింది. మరి ఈరోజు ఈ రోడ్డు గురించి ఆయన మాట్లాడటం నాణ్యత లేదంటాం, దీని మీద అవగాహన ఎవరికి లేదంటాం, దీన్ని పర్యవేక్షణ లేదనడం, ఆయనకి ఎలా కావాలో అలాగా మాట్లాడటం అన్నది ఆయన ఇది ధర్మం కాదు. ఇది ఈ రోడ్డు స్టార్టింగ్ అయిందంటే ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. వెంటనే మన నెహ్రూ గారు శాసనసభ్యులు అయిన వెంటనే ఫస్ట్ సంతకం చేసి ఈ రోడ్డుని 4 కోట్ల రూపాయలు 2 కోట్ల నుంచి ఎరకల దెబ్బ నుంచి తంటికొండ దాకా 2 కోట్ల రూపాయలు, దేవస్థానానికి 1,75,00,000 రూపాయలు అన్నీ శాంక్షన్ చేయడం, ఎంతో శ్రద్ధతో ఇది రోడ్డుని పర్యవేక్షించి రోడ్డు వేయించడం జరుగుతూ ఉంది. డ్యామేజ్ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది, జరుగుతూ ఉంది. వర్క్ జరుగుతూ ఉంది. వర్కింగ్ దీని గురించి అది ఏమీ తెలియనట్టు రోడ్డు మీద రోజు ఆయన వెళ్తా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన ఈ రోడ్డుని మరి బాగోలేదండి ఏదో విమర్శలు ప్రతిపక్షంగా విమర్శలు చేయడం తప్ప ఇది మరొకటి నాకు కనిపించట్లేదు. మరి గత 5 సంవత్సరాల్లో ఆయన మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు కూడానే నేను మరి పెద్ద లీడర్గా జిల్లాలోనే నేను ఒక పెద్ద లీడర్ అని చెప్పుకుని తిరిగే గొల్లయ్య గారికి మరి ఆ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు గత ఎమ్మెల్యే గారితో మరి ఎందుకు ఈ రోడ్డుని వేయించలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. 2 సార్లు ఈ రోడ్డు తంటికొండ గోకవరం రోడ్డు 2 సార్లు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ 2 సార్లు కూడా ఈ నాయకుల వైఫల్యం వల్ల ఈ రోడ్డు కనీసం వేయడం కూడా జరగలేదు. మరి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. తంటికొండ దేవస్థానం గురించి మాట్లాడుతున్నాడు. తంటికొండ దేవస్థానం గురించి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జనం
వెంటనే ఎమ్మెల్యే గారు దీన్ని ఎంతో శ్రద్ధ తీసుకుని ఇంత 3,75,00,000 రూపాయలు ఒక ఊరికి వెంటనే శాసనం చేయడం అంటే ఒక నుంచి తట్టుకుని శాసనం చేయడం అంటే ఇది మాటలు కాదు. ఆయన ఇది ఎలా కనిపిస్తుందంటే నాకైతే ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చి గ్రాంట్ని తట్టుకున్న అభివృద్ధి జరిగి ఈ అభివృద్ధిని చూడలేక ఆయన విమర్శలు చేయడం తప్ప దీని మీద మరొకటి కాదు. ఇది నాయకుల పర్యవేక్షణలోని ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలోని ఈ రోడ్డు ఎంతో ఇదిగా జరుగుతూ ఉంది. బెరమ్స్ కూడా త్వరలోనే పూర్తవుతాయి. ఈలోగా మనకు కొంచెం రోడ్డు వర్క్ జరుగుతుంది కాబట్టి మనం కూడా కొంచెం సహకరించాలి. దానికి ఏదో మనం చూపించాలని చెప్పడం తప్ప ఇది మరొకటి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి జనాల్లో చులకన భావం అవడం తప్ప మీకు మరొకటి కాదు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఒక మంచి సలహాలు ఇవ్వండి, దాన్ని తప్పకుండా పాటిస్తారు తప్ప ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చి జనాల్ని తప్పుదా పట్టించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రూపాయలు శాంక్షన్ చేసి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయడం జరిగింది. అయితే మరి అన్నప్రసాదం రోజునే ఆవకాయ పచ్చడి తినాలంటే కష్టం. ఎందుకంటే మరి ఓ పక్కన వర్కులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ విషయం మీద ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నదే. గతంలో అయితే ఆటోమేటిక్గా హాస్పిటల్కి వెళ్ళకుండానే డెలివరీ కేసులు అన్నీ కూడా దారిలో అయిపోతూ ఉండేవి. రోడ్లు బాగోక అనేక వాహనాలు అనేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉండి మేము పోరాటం చేసినా సరే నిమ్మకు నేరెట్టకుండా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తించింది. అందు గురించి దానికి ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా మామూలు రోడ్డు, మట్టి రోడ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో దీన్ని సీరియస్గా తీసుకొని మొట్టమొదటిసారిగా మొత్తం మీద ఎక్కడా కూడా మామూలు రోడ్డు, మట్టి రోడ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో దీన్ని సీరియస్గా తీసుకొని మొట్టమొదటిసారిగా తంటికొండ దేవస్థానానికి వెళ్ళేలాగా ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రారంభం జరిగింది. ఓ పక్కన కట్టడాలు పూర్తయిపోయినాయి, ఆ బర్మగట్ట పూర్తవ్వాలి. మరి ఇంతలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వంలో ఒక వైఫల్యాలు ఎక్కడ కనపడగారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ నాయకుల్లాగే మరి ఇక్కడ కూడా ఉన్నటువంటి మరి ఎక్స్ జడ్బీటీసీ గారు గుల్లా ఏడుగొండల గారు మరి యుద్ధ ప్రాతిపదికన మరి నిన్న ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో ఆయన మాట్లాడే విధానం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. క్వాలిటీ కంట్రోల్ గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా, లేకపోతే ఈ కింద వైబ్రేషన్ వచ్చేస్తుందని అంటున్నారు. మరి ఇది కట్టింది నేల మీద కట్టినటువంటి రోడ్డు, మరి ఆయన ఏదో బ్రిడ్జి వైబ్రేషన్ వస్తుంది అన్నట్టుగా. ఇది కట్టింది బ్రిడ్జి కాదండి, రోడ్డు అండి. మరి దాని గురించి క్వాలిటీ బాగోలేదని మరి ఈయన ఏ రకమైన ఎవరిని తీసుకొచ్చి మరి టెస్టులు చేయించేశాడో క్వాలిటీ బాగోలేదు. మరి ఎక్కడ పట్టుకొని మరి ఈయన పరిశీలన చేశాడో నాకు అర్థమవుతలేదు. ప్రతి అధికార పక్షానికి ప్రతిపక్షం అనే అన్నది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ ప్రతిపక్షం అనే అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రతిపక్షం అనే విమర్శలో నిజాయితీ ఉండాలి. ఎందుకంటే మీ నాయకుడు కూడా అలాగే అర్థం పర్థలేని ఆరోపణలు చేస్తున్నారు, మీరు కూడా అలాగే తయారయ్యారు. నేను మీకు చెప్పేది ఒకటే, ఇప్పటికే ఛాలెంజ్ చేస్తున్నాం. గోకవరం మండల తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి మీరు వచ్చి మీకు నచ్చినటువంటి ఇంజనీర్ తీసుకొని రండి. ఈ క్వాలిటీలో ఏదైనా తేడా ఉండేలా ఉంటమైతే నిలదీయండి. అంతే తప్ప అవగాహన లేని మాటలు ప్రజలు ఇబ్బంది ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చక్కటి ప్రయాణం సాగుతుందని చెప్పి అన్నారు. త్వరలోనే మిగతా పనులన్నీ పూర్తవుతాయి, చక్కగా ఉంటాయి. అంతేగాని మీరు విమర్శించేసి ఏదో చెయ్యాలి, ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదో న్యూస్ రావాలని న్యూస్ కోసం, మీ పబ్లిసిటీ కోసం ఆరోపణలు, ఆలోచన లేని విధానం చేస్తే మాత్రం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఆలోచన చేసుకుని దాన్ని పునఃసంశించుకోవాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఏడుగొండల గారికి మేము చెప్తున్నాము. ఇది గ్రహించాలి. ఏదైనా ఉంటే నిజాలు ఉండి తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టండి తప్ప ఇలాగ అవగాహన లేని ప్రెస్ మీట్ పెట్టేసేసి ప్రజలను ఆందోళన గురి చేయొద్దు. ప్రజలు ఎవరో కూడా వైసీపీ మాటలు నమ్మడం లేదు. భవిష్యత్తులో నిర్వీర్యం అయిపోతుంది. ఇది గ్రహించుకొని ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.